రాష్ట్రంలో పలు కీలకమైన కార్పొరేషన్లు కమిషన్లకు చైర్మన్లను నియమించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 37 కార్పొరేషన్లు మరికొన్ని కమిషన్లకు చైర్మన్లను నియమించారు. తాజాగా మరో 15 నుంచి 20 కార్పొరేషన్లతో పాటు కొన్ని కమిషన్లకు చైర్మన్లను నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టింది ప్రభుత్వం. మరో వారంలో ఈ నియామకం జరగనుంది. తాజాగా మరో 15 నుంచి 20 కార్పొరేషన్లతో పాటు కొన్ని కమిషన్లకు చైర్మన్లను నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టింది ప్రభుత్వం. మరో వారంలో ఈ నియామకాలను పూర్తి చేయాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సౌమ్య, రాష్ట్రంలో పలు కీలకమైన కార్పొరేషన్ల కమిషన్లకు చైర్మన్లు నియమించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 37 కార్పొరేషన్లకు మరికొన్ని కమిషన్లకు కూడా చైర్మన్లు నియమించారు. తాజాగా మరో 15 నుంచి 20 కార్పొరేషన్లతో పాటు కొన్ని కమిషన్ల చైర్మన్లను కూడా నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు పెట్టింది. మరో వారంలో ఈ నియామకాలు పూర్తి చేయాలనే ఒక కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు కూడా పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఎలక్షన్ కోడ్ జూన్ 6వ తేదీన ముగియనుండడంతో ఆ వెంటనే ఆర్డర్ కాపీలు నేరుగా నేతలకు అందించనున్నారని కూడా ప్రస్తుతం ఒక ప్రచారం నడుస్తోంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసిన నాయకులకు ఈ నామినేటెడ్ పోస్టుల్లో టాప్ ప్రయారిటీ ఇవ్వనున్నట్టు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అదే సమయంలో ఈ రెండో ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులకు కూడా ఇందులో ప్రాధాన్యత ఇవ్వనున్నారనేది కూడా గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు మాత్రము నామినేటెడ్ పదవులు ఇవ్వద్దని సీఎం నిర్ణయించినట్టు కూడా చర్చ నడుస్తోంది. పార్టీ నిబంధనల మేరకు వీరికి పదవులు ఇవ్వడం కుదరదని తనను కలిసిన నాయకులకు రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసినట్టు కూడా పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఆర్టీసీ, సివిల్ సప్లై, బెవరేజెస్, రెడ్కో, మూసీ, రివర్ ఫ్రంట్, అలాగే హూడా వంటి కీలక కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. వీటితో పాటు విద్యా, వ్యవసాయ రంగాలకు ఈసారి కొత్తగా కూడా కమిషన్లు ఏర్పాటు చేసి వాటికి అనుభవజ్ఞులైన వారిని చైర్మన్లుగా నియమించాలని కూడా భావిస్తున్నారు. విద్యా, వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఇందులో కొన్ని సంస్కరణలు కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. అయితే విద్యా కమిషన్ కు వచ్చేసరికి రిటైర్డ్ ఐఏఎస్ ఆగరూరి మురళిని ఆ కమిషన్ పదవి ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు కూడా సమాచారము. అలాగే వ్యవసాయ కమిషన్ కు కాంగ్రెస్ సీనియర్ నేత కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరాం రెడ్డిని కూడా నియమించనున్నారు. త్వరలో జిల్లా, మండల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల జరగనున్న ఈ పదవుల పంపకం పైనే సీఎం ఫోకస్ పెట్టినట్లు కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. మొదటి విడతలో చాలా మంది సీనియర్లకు నామినేటెడ్ తో పాటు ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి కీలక పదవులు కూడా దక్కనున్నాయనేది కూడా ప్రస్తుతము గాంధీ భవన్ లో ఒక చర్చ నడుస్తోంది. అప్పుడు ఆ పదవులు దక్కని మరికొందరు సీనియర్లు ఇప్పుడు మొదటి ప్రాధాన్యతగా గుర్తించి ఆ పదవుల్లో కూడా నియమించనున్నారనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఎలక్షన్ కోడ్ కి బిఫోర్ మార్చ్ 1వ తేదీన 3 కార్పొరేషన్లకు అప్పుడు గవర్నమెంట్ చైర్మన్ ప్రకటించింది. మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉబదుల్లా కొత్వాల్ని, అనంతరం ఉర్దూ అకాడమీకి చైర్మన్ గా సహైర్ బెన్ అందాన్ని, అలాగే క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ గా దీపక్ జాన్ ని కూడా ప్రభుత్వం నియమించింది. ఇంకా పూర్తి స్థాయిలో ఈ కార్పొరేషన్లు, కమిషన్ల చైర్మన్లను కూడా ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఎలక్షన్ కోడ్ అయిపోగానే కూడా ఇమ్మీడియట్ గా కూడా ఇది భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే అక్కడ ఆస్పిరెంట్స్ విపరీతంగా కూడా అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద సముద్రము. చాలా మంది కూడా ఆస్పిరెంట్స్ ఉంటారు. మన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి రాని భంగపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సీట్ ఆశించిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాసిఫై చేయాలి. అలా అని చెప్పేసి వందలాది మందికి కూడా పదవులు ఇవ్వలేని పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్స్పాండ్ చేయవలసి ఉంది. కేబినెట్ ఎక్స్పాన్షన్ తో పాటు ఈ కార్పొరేషన్ల ఇది కూడా భర్తీ చేయాల్సి ఉంది. సో ఎలక్షన్ కోడ్ జూన్ 6న అయిపోతుంది. వెంటనే కూడా ఆర్డర్ కాపీలను నేరుగా నేతలకు కూడా పంపిస్తారనేది కూడా ఒక చర్చ నడుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఈ పేర్లు మనం ముందుగా చెప్పుకున్నట్టు
ఒక ఫెమిలియర్ నేమ్స్ నే కూడా ప్రయారిటీగా తీసుకుంటున్నారు. ఇంకా మిగతా పార్టీలోని ఆశావులకి ఇంత మేరకు చేస్తారనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది సౌమ్య. ఓకే శ్రీచరణ్, అయితే ఈ నియామకాలపై కాంగ్రెస్ వర్గాలు అనుకూల వైఖరినే ప్రదర్శిస్తున్నాయా? యా, ఆఫ్ కోర్స్ ప్రస్తుతం ముందుగా అనుకున్నట్టు ఆస్పిరెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో వారందరినీ కూడా కన్సిడర్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు పార్టీకి కట్టుబడి పార్టీతో ఉండి అలాగే పార్టీ కోసం హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకే ప్రయారిటీ ఉందని కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మనం చాలా మార్లు కూడా చెప్పుకున్నాము, గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు. డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. సో ఆ గ్రూప్స్ లలో ఇచ్చి మళ్ళీ ఎక్కడ కూడా వివాదాస్పదం అవ్వకుండా మళ్ళీ గ్రూపులుగా డివైడ్ అయిపోయి ఎలాంటి వివాదాలు రేగకుండా ఉండేటందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఈ అంశాన్ని చాలా సున్నితంగా తీసుకొని అందరినీ కూడా ఎవరు కూడా రెబల్ గా కాకుండా అందరినీ పాసిఫై చేస్తూ కూడా చాలా డిప్లొమసీ మెయింటైన్ చేస్తూ కూడా ఈ కార్పొరేషన్ చైర్మన్ల నియామకం చేపట్టాలని కూడా ప్రత్యేకంగా ఆలోచిస్తున్నట్లు కూడా ప్రస్తుతం పిసిసి వర్గాలు చెబుతున్నాయి సౌమ్య. ఓకే శ్రీచరణ్, అయితే సీనియర్స్ లో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మనం చూసుకుంటే అద్దంకి దయాకర్ ఉన్నారు. అద్దంకి దయాకర్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన అసెంబ్లీ సీట్ ని సాక్రిఫైస్ చేశారు. దానితో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయనకి సీట్ వస్తుందని ఆశించారు. అనంతరం కూడా దానికి ముందు ఎమ్మెల్సీ కూడా నామినేట్ చేస్తారనేది కూడా ఒక ప్రచారం జరిగింది. సో ఈ మూడు రాలేదు. తను పార్టీ కోసమే కట్టుబడి ఉండి పార్టీ కోసమే పనిచేస్తున్నారు ఆయనే. సో అద్దంకి దయాకర్ కి కూడా ఏదైనా కీలక కార్పొరేషన్ ఇచ్చే అవకాశం ఉందని కూడా చర్చ నడుస్తోంది. సో ఇప్పుడు కాంగ్రెస్ లో ముందుగా అనుకున్నట్టు ఆశావాదులు ఎక్కువ మందిగా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా అందరినీ కూడా అన్ని పోస్టులు అన్ని కమిషనల్ అన్ని చైర్మన్లకు సంబంధించిన పోస్టులు కూడా లేవు, చాలా లిమిటెడ్ ఉన్నాయి. ఆ లిమిటెడ్ ఉన్న వాటిలో ది బెస్ట్ వాళ్ళకి కూడా అకామిడేట్ చేయాలని కూడా సీఎం ఆలోచిస్తున్నారు. సో ఇంకా దీనిపైన పూర్తి స్థాయి కసరత్తు అండ్ పూర్తి స్థాయి మనకి ఒక స్పష్టత రావాలి అంటే జూన్ 6వ తేదీ తర్వాతనే వస్తుంది సౌమ్య. థ్యాంక్ యూ శ్రీచరణ్.